చల్లని దొరవేలే చల్లని దొరవేలే చల్లని దొరవేలే చల్లని దొరవేలే చందమామ నీ అల్లరి తాలించవోయ్ చందమామ నీ అల్లరి తాలించవోయ్ చందమామ ఆహా 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 చల్లని నీ వెన్నెలలో కొంగు నూయి చల్లని ఈ చల్లని నీ వెన్నెలలో కొంగు నూయి మా ఒళ్ళు కంగ నూయి ఆహా చల్లు చల్లు మంటూ చల్లు చల్లు మంటూ మా ఊళ్ళ మదిరె నోయి చల్లు చల్లు మంటూ మా ఊళ్ళ మదిరె నోయి చందమామ ఓ చందమామ ఓ చందమామ వన్నెల దొరవేలే వన్నెల దొరవేలే చందమామ నీ వెన్నెల తాలించవోయ్ చందమామ ఓ చందమామ ఓ చందమామ తారల దొరవేలే తారల దొరవేలే చందమామ నీ తీరులు తాలించవోయ్ చందమామ నీ తీరులు తాలించవోయ్ చందమామ ఓ చందమామ ఓ చందమామ ఎందుకలా మా వంక చూస్తారు? మీరెందుకు మా వంక చూచారు? మేం మీ వంక చూసాం. మీరు మా వంక చూడకపోతే మేము మీ వంక చూసినట్లు మీకెలా తెలుసు? అది చెల్లె రావే నాన్నగారితో చెప్పి. బెదిరింపులే గాని మీరేం చెప్పర్లే. జానలు జానలంటే జానలా మేనమామ కూతుల జానలంటే జానలా మేనమామ కూతుల. రూపా హేమా ఏమిటమ్మా ఈ అల్లరి? రేపు నాన్నగారు షష్ఠి పూర్తి మహోత్సవం, ఎన్నో ఏర్పాట్లు జరగాలి. మీరే దగ్గరుండి చేయించాలట. రండి అమ్మ పోదాం. ఏముంది నాన్న, మా ముచ్చటి తీర్చుకుంటున్నాం. మీ షష్ఠి పూర్తి మేం కాదు నాన్న చేసుకోవాల్సింది. అవి మీరెందుకు ముట్టుకున్నారు? మీకెలా వచ్చాయి? మీకే మావయ్య ముందు అక్కడ పెట్టండి. నాన్న నాన్న బావలే ముందు అక్కడ పెట్టి అవతలికి నడవండి. నాన్న నీకు మేము అలంకారం చేస్తున్నామని బావులు గండ పెండేరం వీర కంకణం సొంతంగా వేద్దాం అనుకున్నారు నాన్న. అంతే అంతే మావయ్య, ఇవి మగాళ్ళు వేయాల్సినవని. అగా కూతుళ్ళు అల్లుళ్ళు ఎవరిని కాదంటాం. వేయండిరా వేయండి. పిచ్చివాళ్ళు సహజం ఈ ఉద్రేకం నాకు. ఇవాళ ఎంతో ప్రసన్నంగా ఉందామనుకున్నాను. అమ్మా మీరు కూడా కనిపెట్టి ఉండండి. గుణేది గుణ ఇంకా అలంకారం చేసుకుంటోంది నాన్న. ఇంత సందడిగా ఉంటే ఇంకా అలంకారం చేసుకుంటుందా? దేవి దయామయి లోకజనని
భక్తుల పాలిటి కల్పవల్లి. మా నాన్న ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండేటట్టు అనుగ్రహించు తల్లి. గుణ, నా సుఖం కోరి దేవిని ప్రార్థిస్తున్నావా తల్లి? మంత్రి, తీర్థులు, నేనా, చూశారా అందరూ? నా చిట్టి గుణ నాకు ఎంత గొప్ప కానుక ఇచ్చిందో. ప్రభు, సభలో ఎల్లరూ సమావేశమై ఉన్నారు. అలాగా, రండమ్మా పోదాం. ఇది ఎంతో సుదినం నాకు. 16 ఏళ్ల అనంతరం నేటికి సభకు వచ్చి సగర్వంగా మీకు దర్శనం ఇస్తున్నాను. ఇన్నాళ్ళు నేను సాధించింది ఏమనుకున్నారు? మనస్సు, హృదయం, ప్రేమ సర్వం వినియోగించి నాకు, నా రాజ్యానికి శోభస్కరంగా 3 రత్నాలని సాధించాను. చూడండి, రూపసుందరీదేవి. శ్రీ శ్రీ రూపసుందరీదేవికి జై. హేమసుందరీదేవి. శ్రీ శ్రీ హేమసుందరీదేవికి జై. గుణసుందరీదేవి. శ్రీ శ్రీ గుణసుందరీదేవికి జై. నాకు కుమారులైన కుమార్తెలైన వీళ్ళే నాకు, నా రాజ్యానికి ఆధారం, కాబోయే రాణులు. అమ్మాయి మణుల పరిపాలన బహు మధురతరంగా ఉంటుంది ప్రభు. వాళ్ళ గుణ సంపత్తి, వినయం, వివేకం, విశేషించి పితృప్రేమ, పితృభక్తియే సర్వస్వమని వాళ్ళ విశ్వాసం. స్త్రీలకు పితృభక్తియే సర్వస్వమా? ఎలా సాధ్యమవుతుంది ప్రభు? ఎందుకు కాదు? నా కూతుళ్లకు, నా రాజ్యానికి కాబోయే రాణులకు పితృభక్తియే సర్వస్వం కాదా? ఆ విషయం వాళ్ళ చేతనే చెప్పిస్తే మీరెంత సంతోషిస్తారు? పరమ సంతోషం ప్రభు. ఇటువంటి తల్లుల ప్రభుత్వంలో ప్రజలు మాతృప్రేమను అనుభవిస్తారు. చూశారా అమ్మా, మీకు నేనంటే ఎంత ప్రేమో, ఎంత భక్తో మనస్ఫూర్తిగా చెప్పండి. అందరూ విని సంతోషిస్తారు. మీకు ఈ సభా హృదయంలో నేను చేసే యువరాణి పట్టాభిషేకం అమ్మా ఇది. జయము జయము శ్రీ 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 యువరాణీమణులకు. రూప, చెప్పమ్మా. నాకు నాన్నే ప్రాణం, నాన్నే దైవం. నాన్న అనే మాటలో నా అనే అక్షరం తప్పితే నాన్నదేదీ నాకు లేదు. ఆహాహా, నాన్నను నేను ప్రేమించినట్లు ఏ కూతురు ఏ నాన్నను ప్రేమించలేదు. నాన్న విషయం చెప్పాలంటే మాటలు చాలవే, ఊహ చాలదే. నాన్న, ఇక నీ చెప్పలేను. అంత ఆవేశపడతావేం తల్లి? ఇంకేం చెప్పాలి? చాలు, కూర్చో. హేమా, నువ్వేం చెబుతావో చెప్పు తల్లి. నేను చెబుదామనుకున్నదంతా అక్కయ్యే చెప్పేసింది. నేను త్రికరణ శుద్ధిగా నాన్ననే ప్రేమిస్తున్నాను. అసలు నాన్నకి నేనంటేనే ముద్దు. నేను నాన్న ఉపచారం కోసం పుట్టాను. జన్మ జన్మలకి నాన్నకే కూతురునిగా పుట్టి నాన్నకి ఉపచారం చెయ్యాలని నా తపస్సు. ఆహాహా, అమ్మాయి మణివారు 3 ముక్కల్లో ముక్కోటి గ్రంథం చెప్పారు. అలాగా? మా చిన్నమ్మాయి చూడండి, ఒక్క ముక్కలో శతకోటి గ్రంథం చెబుతుంది. గుణ, చెప్పమ్మా. సిగ్గుగా ఉందా అమ్మా?
లేదు నాన్న. మరి అక్కయ్యలంత ప్రియవచనాలు నేను చెప్పలేను నాన్న. ఏమిటి నా గుణేనా మాట్లాడుతున్నది? నన్ను ప్రేమించాలని చెప్పటానికి? ప్రేమించకే నాన్న. కూతురు ధర్మం ఎంతవరకో అంతవరకు ప్రేమిస్తున్నాను. తక్కువ లేదు, ఎక్కువ లేదు. ఎక్కువ లేకపోవటం ఏమిటి? ఎక్కువే కావాలి. జాగ్రత్త, చెప్పు. మహారాజా పోనీయండి, ఏదో చిన్నతనం. మీరు ఊరుకోవాలి. మీకేం తెలుసు? ఎంతో గారాబంతో పాలు పోసి పెంచాను. ఎంత విషం కక్కుతున్నదో చూడండి. అవును, కన్నారు, పెంచారు, ప్రేమించారు. నేను ప్రేమిస్తాను, గౌరవిస్తాను, సేవిస్తాను. అంతకు మించి ఏమొచ్చింది? నన్ను మించి నీవెవరిని ప్రేమించాలి? అదేమిటి నాన్న, నేను స్త్రీని. పెళ్ళైన క్షణం నుంచి నాకు పతే దైవం, పతే లోకం అవుతుంది. అప్పుడు నీవే సర్వస్వమని అబద్ధం ఎలా చెప్పగలను నాన్న? అక్కయ్యల్ని చూసి బుద్ధి తెచ్చుకో. వాళ్ళు చెప్పలే? వాళ్లకు పతిభక్తి కన్నా పితృభక్తే ఎక్కువేమో. నాకు తెలిసింది స్త్రీకి పతిభక్తే ఎక్కువ. నాకన్నా నీకు పతే ఎక్కువన్నమాట. గుణ, జాగ్రత్త, మన రుణం తీరిపోతుంది. మహారాజా ఏదో అమ్మాయి తెలియక. మీరెవరు అడ్డు రాకండి. సభ సమాప్తమైంది. నాకింత వంచన జరుగుతుంటే ఎందుకు ఈ సభ? ఇప్పుడే తేలిపోవాలి. నన్నే ఎక్కువగా ప్రేమిస్తానని అనకపోతే శాశ్వతంగా ప్రేమ పాశాన్ని, కర్మ పాశాన్ని, గ్రహచార పాశాన్ని కూడా తెంచివేస్తాను. ఏమి ఏమి స్త్రీకి పతిభక్తే విధాయకం నాన్న. విధాయకమని అతి వృద్ధుడైనా ప్రేమిస్తావా? ఎందుకు ప్రేమించను? అటువంటి పతినే దేవుడు నాకు నిర్ణయిస్తే. ఏమిటి? కుంటివాడైతే? దేవుడు కుంటివాణ్ణే ఇస్తే ఆ కుంటివాణ్ణే ప్రేమిస్తాను. మూగా చెవిటి అయినా ప్రేమిస్తావా? దేవుడు వరం ఏదైతే దాన్ని శిరసావహిస్తాను నాన్న. సరే, పెళ్ళైనా కాలేదు, ఏమిటో పతివ్రతోత్సాహంతో పరోడించిపోతున్నావు. ఆ పతి కుంటి, గుడ్డి, మూగా చెవిటి అయినా ప్రేమిస్తావుటే? దేవుడే అటువంటి పతిని ప్రసాదిస్తే ఆ పతిని పరమ దైవంగా ప్రేమిస్తాను. మాట మాటకు దేవుడు దేవుడంటావు. నేనా దేవుడా నీకు పతిని నిర్ణయించేది? దేవుడే నాన్న. ఏమిటి? నిన్ను పెంచి ప్రేమించి జీవితం అంతా ధారపోసిన నీ తండ్రికి నీకు పతిని నిర్ణయించే అధికారం లేదా? మంత్రి, ఈ నగరంలో, ఈ దేశంలో ఉన్న కుంటి, గుడ్డి, కురూపి, సర్వ అవలక్షణ అష్టావక్రులందరినీ తెప్పించు. ఈ గుణసుందరీ దేవి గారికి దేవుడు ఎలాంటి భర్తను నిర్ణయించాడో చూస్తాను. ఒక మాట, ఒక బాణం తెప్పించు. నా కళ్యాణం వేళ కంట నీరు పెట్టుకుంటున్నావా మీనా? మీనా, నీవే నన్ను నిరుత్సాహపరిస్తే చెబుతాను. నీవు చిన్నప్పటి నుంచి పూజిస్తున్నావు ఆ రాజరాజేశ్వరి నిన్ను 1000 కళ్ళతో కాపాడుతుంది తల్లి.